హృతిక్ గారు కావచ్చు, హృతిక్ గారు నచ్చుతారు, అలా ఉంటుందండి. నేను 4.5 ఇస్తాను అండి. నెగటివ్ రోల్ అనేం కాదండి, అది యాజ్ పార్ట్ ఆఫ్ వార్ సినిమా పిక్చరైజేషన్ కింద అలా చూపిస్తున్నా తప్ప నెగటివ్ సీక్వెన్స్ అని చెప్పి మనం అనుకోకూడదు. బట్ ఎనీవే ద ప్లాటింగ్ ఈజ్ వెరీ గుడ్. ఆబ్వియస్గా మనం తారకన్న అభిమాని కాబట్టి తారకన్న యాక్టింగ్ నచ్చుతుంది. బట్ ఎనీవే ఆ ప్లాటింగ్ పరంగా ఇద్దరిని కంపేర్ చేయడానికి లేదు, చాలా 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 అద్భుతంగా ఉంది. దేని కాంపిటీషన్ దానికండి, ఎవరిది వాళ్ళకే. ఇప్పుడు రజనీకాంత్ అభిమానులు రజనీకాంత్కి ఉంటారు, తారకన్న అభిమానులు తారకన్నకు ఉంటారు. కాబట్టి ఎవరి అభిమానం వాళ్ళదే, కంపేర్ చేయడానికి ఏం లేదండి. ఇక్కడ 4.5 ఈజీగా ఇవ్వచ్చండి. డామినెన్స్ అంటే మనం చూడాల్సింది ఇక్కడ ఏంటి అంటే ఆయన క్యారెక్టర్ పరంగా చూస్తే మనకు జస్టిఫికేషన్ జరిగింది. బట్ ఎనీవే అక్కడ ఏంటంటే హృతిక్ గారిది మెయిన్ రోల్ అంటున్నారు కాబట్టి, బట్ అన్న క్యారెక్టర్కి అయితే జస్టిఫికేషన్ చేశారు, చాలా చాలా అద్భుతంగా ఉంది. సారీ, అలా ఏం లేదండి. మన అన్న స్క్రీన్ ప్రెజెన్స్ రాగానే మనకు అన్ని కళ్ళల్లో ఉన్న పొరలన్నీ ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోతాయి అనమాట. కళ్ళన్నీ కూడా ఒక్కసారి అన్న కనిపించగానే వి యూస్ టు స్టేర్ ఎట్ హిమ్. ఇంకా అంతకు మించి ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు, చాలా చాలా అద్భుతంగా ఉంది. డ్యాన్స్ ఒక పాట మటుకు చాలా చాలా అద్భుతంగా ఉంది. తారకన్న ఇంపాక్ట్ కనిపించేస్తుంది మనకి. అక్కడ ఎంత మిగతా వాళ్ళు ఉన్నా కూడా తారకన్న ఇంపాక్ట్ కనిపిస్తుంది అంతే. అది పర్లేదండి, అంటే జనాలకి ఏంటంటే ఎంత వెయిట్ చేస్తే అంత బాగుంటుంది ఫీలింగ్ ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే మనకు ఫ్యాన్ కింద ఏంటంటే ఇంకా చూడాలి, తారకన్న ఇంకా 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 ఎలివేట్ చేసి ఉండాలన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. బట్ ఆ విధంగా నాకు అనిపిస్తుంది కానీ బట్ సినిమా ఓవరాల్గా అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే అసలు కూలీ సినిమాకి వెళ్దాం అనుకున్నా, కూలీ హౌస్ఫుల్. వార్ 2కి వెళ్ళాను, వార్ 2 వేరే లెవెల్ ఉంది. రితిక్ రోషన్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది గురు. నేను చెప్పాలంటే గురు ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు, కానీ ఇందులో ఈ మూవీలో వార్ 2లో ఎన్టీఆర్ అన్న విలన్, రితిక్ రోషన్ హీరో. ఎన్టీఆర్ అన్నకు నో సాంగ్స్, నో హీరోయిన్ సాంగ్స్. రితిక్ రోషన్ గారికి సాంగ్స్ ఉన్నాయి. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఆ సినిమా చూస్తే ఒకప్పుడు క్రిష్ ఎలా ఉంది, ఇప్పుడు ఆ క్రిష్ చూసాము. ఆ కళ్ళు, ఆ ఫైట్లు, అబ్బా లొకేషన్స్, అబ్బా వేరే అబ్బా సినిమా. ఈ సినిమా చెప్తున్నా 10,000 కోట్లు, వార్ 2 10,000 కోట్లు గురు చెప్తున్నా. గురు 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 సినిమా మాత్రం ఉంది లెవెల్, వేరే లెవెల్ గురు చెప్తున్నా. వార్ 2 చెప్తున్నా. 1,00,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు చెప్తున్నాను. సినిమా నేను బిగ్ బాస్ చూస్తా, వార్ 2 మళ్ళీ మళ్ళీ చూస్తా సినిమా చెప్తున్నా. అసలు వార్ 2లో అసలు చెప్తున్నాను, వార్ 2లో ఫైట్స్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ ఇండియా గురించి అండ్ ఫస్ట్ గురించి. ఇందులో ఎన్టీఆర్ గారు విలన్ నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు. లాస్ట్లో ఇండియా ఫస్ట్ అండ్ ఒక ఇండియా గురించి ఉంది, ఇండియన్ షోల్డర్స్ గురించి ఉంది. కానీ ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రితిక్ రోషన్ గారు హీరో, ఇందులో విలన్ ఎన్టీఆర్ అంతే. ఇందులో ఈ సినిమాలో రితిక్ రోషన్ మించి డామినేషన్ చేయలేకపోయాడు. అంటే అతని బాడీకి అతని పక్కన నిలిచి ఉంటే అసలు 50% కనిపిస్తున్నారు. ఆయన బాడీ ఏంది, ఆ పర్సనాలిటీ ఏంది, ఆ రితిక్ రోషన్ ఫైట్లో చూస్తుంటే ఎంటికలు తెలిపోతున్నాయి. అసలు అలా ఉంది ఫైట్. సూపర్ సినిమా, ఎక్సలెంట్. అసలు వార్ 2 సినిమా చూడొచ్చు, అందరూ చూడొచ్చు. నేను ఇప్పుడు కూలీ సినిమాకి వెళ్తున్నాను, కూలీ టికెట్ దొరికింది ఇప్పుడే, కానీ పోతున్నా. కూలీ 2 సినిమాలు రిలీజ్ అయ్యి వేరే సినిమాని హైలైట్ చేసుకోవడం కోసం ఒక సినిమాని తక్కువ చేస్తారు. మరి వాళ్ళకే వదిలేయాలన్నమాట. మిమ్మల్ని ఆడియో ఫంక్షన్లు పిలిచి బురదలో నిల్చోబెట్టినా కూడా మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఏమనంటే మళ్ళీ మీరు ఆడియో కోసం గోల్ చేసినా కూడా మేము మీ మీద ఫైర్ అవుతారు, మళ్ళీ మీరు వాళ్ళే హైలైట్ చేస్తారు. ఇంకేమంటారు, ఈ వయసులో కూడా సినిమా తీస్తే ప్రజలకు అందిస్తున్నారు. ప్రేక్షక ఆడియన్స్ కోసమే సినిమా తీస్తారు, ఆయన ఏం పైసల కోసం తీయలేదు. ఇట్లాంటి వ్యక్తిని ఆదరించకపోతే ఇంకెందుకు. కనిపించింది అన్న, ఓకే అన్న. అంతా వేరే సినిమా ఆయన ఇంతకుముందు డైరెక్ట్ గారు ఇంతకుముందు ఏ సినిమా తీస్తారు నాకు ఐడియా లేదు. ఈ సినిమా వర్క్ అయితే 100% వర్క్ అన్న వచ్చి చేస్తారు, చాలా బాగుంది. కాకపోతే కొంచెం మంజుమల్ బాయ్స్లో ఉండే ఆయనకి కొంచెం ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చేసారు. మోనా సాంగ్ కూడా అందులో లాస్ట్లో రజనీకాంత్ ఎంటర్ అవుతుంది. మోనికా సాంగ్ మొత్తం ఆ అబ్బాయికి ఇచ్చేసారు.
ఆయన నెక్స్ట్ మళ్ళీ హీరో అవుతాడేమో మరి తెలియదు. అందులో లాస్ట్లోనే రజనీకాంత్ గారు ఎంటర్ అయ్యి ఉంటే కొంచెం గూస్ బంప్స్ వచ్చిండే. నాగార్జున ఫస్ట్ టైం నేను నెగిటివ్ రోల్లో చూసిన అన్న, నిజంగా సాటిస్ఫైడ్ అన్న, చాలా బాగా చేశారన్న. ఇప్పటి వరకు హీరోగా చూసిన ఫస్ట్ టైం శ్రీకాంత్ని హీరో విలన్గా చూసిన, జగపతి బాబుని విలన్గా చూసిన, నాగార్జున విలన్గా చూసి సాటిస్ఫైడ్ అన్న. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి మంచిగా నాకు నచ్చినట్టు నేను మాట్లాడతా, నాకు నచ్చినట్టు నేను నాకు నచ్చినట్టు నేను మాట్లాడతా, నాకు నచ్చినట్టే నేను మాట్లాడతా. చూసారా కూలీ పబ్లిక్ టాక్ దగ్గరకు వచ్చి వాటు మాట్లాడుతున్నారు, మళ్ళీ ఏమనంటే నందమూరి ఫ్యాన్స్ అంటారు. అరే ఏంద్రా బాబు, కూలీ గురించి మాట్లాడితే వాటు అంటావు. ఇక్కడ నందమూరి అది ఇప్పుడు ఎవరు మాట్లాడారు? సైమన్ నిజమండి, వన్ మ్యాన్ షో అంటే సైమన్కి ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చేశారు డైరెక్టర్ గారు. రజనీకాంత్ గారితో ప్యారలల్గా చూపించారు సైమన్ని. యాక్చువల్గా కొన్ని సీన్స్లోని సైమనే హీరో అనుకుంటారు అనమాట. చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ కూడా. ఆయనకి సాంగ్ మొత్తం ఆయనకి ఇచ్చారు, నాకు అది నచ్చలేదు. మోనా మోనా అంత అందమైన పూజా హెగ్డేని తీసుకెళ్ళి రజనీకాంత్ నాగార్జున చేతిలో పెట్టాలి కానీ ఆయన చేతిలో పెట్టేశారు అనమాట. మోనికా సాంగే నచ్చిందండి. పోటీ అనకండి మీరు, మాట ఆడేటప్పుడు కరెక్ట్గా ఆడండి. వాళ్ళు ఎవరో కుర్ర పిల్ల బచ్చగలు వార్ 2 పోటీ అంటే ఎలాగండి? వాళ్ళకి అది సినిమా, వీళ్ళకి ఒక సినిమా. ఇది ఒక రేంజు, అది ఒక రేంజు. వందే భారత్కి గోదావరికి ఒకటేనండి, ఏ ట్రైన్కో ఉండాల్సింది అది ఉంటుంది. ఆయన రజనీకాంత్ ఎప్పటి నుండో సినిమాలు తీస్తున్నారు. ఆయన పుట్టినప్పుడు వీళ్ళు ఉన్న ఆయన సినిమాలు అంత లేవు ఉంటుందో, ఏ సినిమాకు ఉండాల్సింది ఆ సినిమాకు ఉంటుంది. కంపేర్ చేయకండి. ఒక్కసారి ఆ చెన్నై రోడ్ల మీద చూడన్న జనాలు ఎట్లా ఉన్నారు, ఎవరికి ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉంటారన్న. మీరు వేరే హీరోతో కంపేర్ చేస్తే అట్లయితే మరి అమీర్ ఖాన్ నువ్వు అక్కడ బాలీవుడ్లో ఎరగేస్తాడు. అట్లా ఎవరికి ఎక్కడ ఉండాల్సి అక్కడ ఉంటారన్న. అన్న ఇగో కలెక్షన్ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, వేరే హీరో లాగా 570 లేదా 770 లేదా 1070 తీసుకోవడం కాదు. సినిమాకి ఎంత వర్త్ అయితే అంతే తీసుకుంటారు. మరి ఘోరంగా ప్రజల్ని పిండించేస్తారు. నాకు ఎప్పుడు సినిమాలు పిచ్చి, నేను ఎప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 సినిమా కూడా చూసా. అప్పుడు 3 రూపాయల టికెట్, ఈరోజు 300 టికెట్. ఈరోజు చూస్తా, ఆ రోజు చూస్తా. కానీ ఇది పిండి పీడించడం అనమాట. సినిమాకి ఎంత అవసరం అంత తీసుకుంటే బాగుంటుంది. రజనీకాంత్ గారు 300 తీసుకున్నారు, వేరే సినిమాలాగా 570 1070 తీసుకోలేదు కదా. సో ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఇప్పుడు కలెక్షన్ల కోసం మీరు మాట్లాడద్దు, ఎందుకంటే ఆ ముక్క నేను అనలేదన్న. నందమూరి ఫ్యాన్స్ అన్నారేమో అడుగు అన్న. నేను వార్ 2 చూడలేదన్నా, నేను కూలీయే చూశానన్నా. కూలీ బాగుందన్న. చూడని సినిమా గురించి నేను ఎట్లా రివ్యూ చెప్తాను అన్న? మరి తమిళనాడులో నిలబడుతుందా వార్ 2? తమిళనాడులో వార్ 2 నిలబడుతుందా? మరి ఎవరిది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది అన్న. తమిళనాడులో రజనీకాంత్ ఫ్యాన్స్ చూడు, తమిళనాడులో రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే మిగతా సినిమాలు అన్నీ అసలు మూసుకుంటారు, ఆపేసుకుంటారు. మరి అలాంటప్పుడు వేరే సినిమా వార్ 2 వెళ్ళేదంటే ఎలాగన్నా? ఎవరికి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది అన్న. చాలా క్యారెక్టర్లు ఉన్నాయి కదా, అందరూ బాగా చేశారు. అదే అన్న, ఒక డైరెక్టర్ 2 హీరోలు పెట్టి తీయడమే కష్టమైతే 4 5 హీరోలు పెట్టి ప్యారలల్గా స్పేస్ ఇచ్చి మంచిగా తీసుకొచ్చారు సినిమా. ఇట్లా మామూలుగా మొత్తం సినిమాని ఇట్లా ప్యారలల్గా లాస్ట్ వరకు తీసుకొచ్చారు. ఎక్కడ ఏ హీరోకి తగ్గించలేదు. అరే బాబు, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏం చేస్తాను? ఏం చేస్తాను? ఫ్యాన్ అయితే ఆడియో ఫంక్షన్ అక్కడికి వెళ్ళి మాట్లాడు, ఇక్కడ కాదు. కుదుడు. అదే విధంగా చెప్పుకోవాలంటే డాన్స్ విషయంలో, డాన్స్ అనగానే మన రుతిక్ రోషన్ గారు ఉన్నారు కదా, ధూమ్ 2 సినిమాలో ఆయన అట్లనే రొటీన్ అనిపించింది. ఎన్టీఆర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా కలెక్షన్ రావడానికి కారణం ఎన్టీఆర్ఏ. ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కువ హైప్గా ఎక్కువ కలెక్షన్ ఇస్తుందని తెలుసు, అర్థమవుతుంది. ఇక హిందీలో పోతుంది నాకు తెలిసి. జై హింద్, జై ఎన్టీఆర్ అన్న. అంటే నేను ముఖ్యంగా నేను ఈ విషయంలో ఎందుకు సాటిస్ఫాక్షన్, నాకు కొద్దిగా అందులో బాధ ఉంది గుండెల. ఆ పాటలు డైరెక్ట్ హిందీ పాటనే ఇక్కడ డబ్ చేసినట్టుంది. అక్కడ కొద్దిగా డిసప్పాయింట్గా ఫీల్ అయినా. మిగతా విషయంలో అయితే నేను ఒక విషయంగా గౌరవపడుతున్నా.
మా రితిక్ రోషన్ గారి కన్నా డామినేట్ బాగా యాక్టింగ్ చేసిండని నేను ఆ విషయంలో బాగా నేను సర్టిఫికేషన్ ఉన్నా. గౌరవించదగ్గ విషయం, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా అక్కడ హిందీ డైరెక్టర్లకు డామినేట్ చేసి ఉండే, అదే మన తెలుగోడు పవర్ అని నేను భావిస్తున్నా. ఒక విషయంలో తెలుగు మన ఎన్టీఆర్ విషయంలో బాధపడుతున్నాడంటే, మొన్న యూసుఫ్గూడలో పోయినామన్నా, ఎన్టీఆర్ అన్న కోసం యూసుఫ్గూడలో పోయినాము, వానలో నడుస్తున్నాం మేము. ఆయనకు చూడడానికి కోసం మేము ఆయనకు ఎంకరేజ్మెంట్ చేయడానికే పోయినాం. ఆడపోయిందని నేను మైక్ పెట్టుకొని వెళ్ళిపోనా అంటే ఎవరి కోసమో నా సినిమా తీసేది, మా ఇంట్లో కోసం నా ఇంట్లో పడుతుందా, నీకోసం ఈడ రాసుకున్నావు, నీ పేరు నీ గుండెలో పెట్టుకున్నావు కాబట్టి మేము సినిమా చూడబట్టే కాబట్టి నీ కలెక్షన్ వస్తుంది. ఇది వార్ 2 నువ్వు ఇంత తిట్టినా కూడా, నువ్వు ఆడ మాకు అవమానపరిచినా కూడా మీకు గట్టి కలెక్షన్ ఇస్తా. ఎందుకంటే ఇది మన తెలుగు పెస్టేజ్. ఒక తెలుగు హీరో అక్కడ లీడ్గా చేయడం హిందీ వాళ్ళు కూడా కోరుకుంటున్నాడు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ కోరుకుంటున్నారు. కాబట్టి మేము ఆ విషయంలో కొద్దిగా మేము ఒక తెలుగు ఇజ్జత్ కాపాడుకునే విషయంలో ఆ విషయంలో కలెక్షన్ గట్టికి ఇస్తాం. జై హింద్. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ అరే ఇలా ఉండకూడదు, ఇలా కావాలనేసి అనుకుంటాం కదా, ఆ సీన్ కూడా పెట్టారు. అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా, కలెక్షన్ విల్ బి హై ఓన్లీ, కానీ అది ఏది పట్టించుకోకూడదు. మనం మూవీకి వెళ్ళాలి అంతే. అండ్ హాలిడేస్ కూడా ఉన్నాయి కదా, అందరు ఎంజాయ్ చేస్తారు. అదే కదా, అందరే చూస్తారు. ఎంటర్కి చూడని వాళ్ళు ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో? మన తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తారు. రేటింగ్ 9/10. డాన్స్ ఇంకా బాగా చేయొచ్చు, కానీ ఓకే అనిపించింది డాన్స్. నేనైతే ఏది చూడలేదు, మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా అంటే క్లిప్ చూడలేదు నేను. నాకు అలా చాలా ఇష్టం. మొత్తం ఒక్కటే పరి స్క్రీన్ పైన ఇద్దరికి చూడాలనేది చాలా బాగా అనిపించింది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. యా డెఫినెట్లీ రితిక్ రోషన్కి డామినేట్ చేసి ఎన్టీఆర్ చాలా బాగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ విలన్ ఉన్నప్పుడు రావస్ రబ్చిక్ ఫైన్ అనిపిస్తుంది, చాలా బాగుండే. వార్ 1 మొన్ననే మన హైదరాబాద్లో రిలీజ్ అయ్యిండే, మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళిండే. వార్ 1 వార్ 2 రెండు బాగుంటాయి. అయిపోయింది. సూపర్ 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 సూపర్. అమ్మ బాబో, ఫైట్స్ మామూలు లేవు. హిందీలో రితిక్ రోషన్ కొడుతుంటే ఎన్టీఆర్ ఇక్కడ ఆంధ్రలో ఎన్టీఆర్ కొట్టిండు. కూలికి ఇవన్నీ పక్క సైడ్స్ నిలబడి సినిమాలన్నా, సెంటర్లో నిలబడి సినిమా ఒకటే ఎన్టీఆర్ అని సినిమా. వాట్ 2 అది 1000 కోట్ల. అమ్మ అది సినిమా నుంచి చూసుకొస్తున్నా రికార్డులు అన్ని మావి. ఆ రోజుల్లోనే మడత పెట్టి జోబులు దాచుకున్న రికార్డులు. మబ్బేస్తే వర్షం పడుద్ది, ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది. అది దేనికండి? అరే తక్కువ అన్న టికెట్ 300 రూపాయలు టికెట్ వెళ్ళాను. బాహుబలి సినిమాకి 1000 రూపాయలు టికెట్ కడితే ఏమీ లేవు. ఇది 300 రూపాయలు టికెట్ వచ్చి మొత్తం చూపించింది ఎన్టీఆర్ అని. ఎత్తి చూపిస్తా, సొంత కారు గుండీలు ఉంటాయి. ఎన్టీఆర్ అని సెట్టిప్తో 6 ప్యాకెలు కనబడతాయి. అది ఎన్టీఆర్ అని అంటే. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ. కాళ్ళు ఎగరేసుకున్నాడు సినిమా అవుతుంది. కాళ్ళు ఎగరేసిండు కాళ్ళు ఎన్టీఆర్ అన్న అంతే. ఇప్పుడు మనం ఊరుకోతే ఇంటికి వేస్తాము లాకు. సినిమాలో హీరోని ఏమన్నా ఇచ్చిందా? లిప్ లాకు మామూలుగా ఉంటుంది. లిప్ లాకు నిజంగా చెప్తున్నా, వేరే లెవెల్ ఉంటుంది. లిప్ లాక్ నిజంగా సూపర్గా ఉంటుంది. ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం నీకు? ఎంట్రీ కాదన్నా, అదే వీరతాండవం, శివతాండవం, వేరే తాండవం. అది దాని గురించి చెప్పని అవసరం లేదు. ఎందుకంటే నువ్వు పోయి సినిమా చూడు, దాని తర్వాత నీకు అర్థమవుతుంది. ఇది వారు కాదన్నా, ఇండియాని షేక్ చేసే వారన్నా. ఇది 2 అందుకే పెట్టి ఉంటారన్న, వార్ 2 అని అందుకే పెట్టి ఉంటారన్న. తెలుసు చెప్తున్నా, వార్ 1 కంటే వార్ 2 వేరే లెవెల్ అన్న. సింగంగా చెప్తున్నా, ఎన్టీఆర్ అన్ననే ప్లస్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. 4 సార్లు చూడవచ్చు. రితిక్ రోషన్ డామినేట్ చేసిండు. ఎన్టీఆర్ అన్న మైనస్. ఎన్టీఆర్ అన్న కంటే తక్కువ అయిపోయింది. ఎన్టీఆర్ అన్నకు సీన్స్ లేవు. ఎన్టీఆర్ అన్న తక్కువ సీన్ చూపించారు. ఎన్టీఆర్ అన్న నెగిటివ్ రోల్ చూపించారు. అది మీరు ఏమంటారు, తమ్లైన్స్ వేసుకొని వ్యూస్ కోసం వాడుకోవడంకే, దేనికి పనికిరావు. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ అన్ననే కరెక్ట్ అని అంటారు మీరు. అప్పుడు మాట్లాడతారు ఎన్టీఆర్ అన్న. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ మాట అనట్లేదు. ఎన్టీఆర్ అన్న కొంచెం అది ఉన్నాడు, ఇది ఉన్నాడు, హైట్ తక్కువ ఉన్నాడు, అది కాదు.
ఎన్టీఆర్ అన్న లుక్స్ చూడు. ఏ సినిమా హీరోని రమ్మని చెప్పు, ఏ సినిమా హీరో అయినా, టాలీవుడ్లో అయినా, బాలీవుడ్లోనా, కాలీవుడ్లోనా, హాలీవుడ్లోనా, ఏ వుడ్లో అయినా ఆ లుక్స్ చేయమని చెప్పు, ఆ యాక్టింగ్ చేయమన్నాడు, ఆ యాక్షన్ చూపించమని చెప్పు, ఆ ఫైట్ సీన్ చూపించమని, ఆ యాక్షన్ సీక్వెల్ చూపించమని చెప్పు. ఏ హీరో వల్ల కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా రితిక్ రోషన్ని ఎన్టీఆర్ డామినేట్ చేసిండు. ఇది మాట్లాడండి. రేపటి నుంచి చర్చ ఇదే, రేపటి నుంచి ట్రెండింగ్ టాపిక్ ఇదే. సినిమా అయితే అన్న నిజంగా అన్న అమ్మ చూడన్నా వాడుతూ సినిమా అన్న నిజంగా నిజంగా సినిమా అన్న ఒక స్పైడర్ మ్యాను, ఒక సూపర్ మ్యాను, ఒక బ్యాట్స్ మ్యాను, ఇంకా ఎవరైతే గాల్లో ఎగరతారో వాళ్ళందరినీ బీడ్ చేశారు అంతే. ఇక బాబా ఏం ఫైట్లన్నా చెవులంటే చిల్లు పడిపోతున్నాయి. థియేటర్లో వచ్చాయి ఫ్యాన్స్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ వచ్చి ఏరలేసి ఎగిరి వాళ్ళు గాల్లో ఎగరుతుంటే వీళ్ళు కూడా గాల్లో ఎగరడానికి ట్రై చేసి కింద పడి అరుచుకొని అబ్బా ఏమి సినిమా పోయా, నిజంగా పోయా, అమ్మ తోడిపోయా. ఈ సినిమా నిజంగా పోయి, ఈ సినిమా అన్ని సినిమాలను బీడ్ చేసింది అంతే. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ దాటేసింది అంతే పోయా. ఆ ఫ్లైట్లో నుంచి ఆ బీజిఎం కానీ, ఆ పాటలు కానీ నిజంగా పోయా. ఎన్టీఆర్ అన్న ఇక 15 సంవత్సరాల తర్వాత నేను ఎన్టీఆర్ అన్నని థియేటర్ చూసా. నా జన్మ ధన్యమైపోయింది అయితే. ఈ రోజుతో ఇదే నేను చూడటం ఫస్ట్ టైం. ఇక 15 సంవత్సరాల తర్వాత చూశాను పోయి సినిమా. అన్న యాక్టింగ్ కానీ, హృతిక్ రోషన్ అన్న యాక్టింగ్ కానీ, ఇద్దరు యాక్టింగ్ చింపేశారు అంతే. ఆ డైలాగులు కానీ, డ్యాన్సర్ అయితే ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే పోయా ఆ నాటు పాటని బీడ్ చేసింది అంతే. లేదు అబద్ధాలే, ఇద్దరికి ఈక్వల్గానే ఉంది. కానీ ఎన్టీఆర్ అన్నీ లాస్ట్లో కాస్త హృతిక్ రోషన్ ఎక్కువసారి కొట్టినట్టు, ఎక్కువ పొడిచినట్టు, ఎక్కువ ఏంటంటే కాపాడేసినట్టు అటు చూపించారన్నమాట. కానీ హృతిక్ రోషన్కి అయితే ఒక 2 పాటలు ఎక్స్ట్రాగా ఉన్నాయి. హృతిక్ రోషన్కి ఎన్టీఆర్ అన్నకి ఒక పాటే ఉంది, ఇద్దరు కలిపి. కానీ హృతిక్ రోషన్ గారికి ఒక 2-3 పాటలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఎన్టీఆర్ హీరో అంతే. ఇద్దరు ఎన్టీఆర్ హీరో, హృతిక్ రోషన్ హీరో కాదు, ఇద్దరు హీరోలే. సినిమా ఇది అదిరిపోయింది పోయా. అసలు ఆ సినిమా కరాబాదమ్మా, మర్చిపోలేకపోతాను పోయా. ఖచ్చితంగా పోయా, ఖచ్చితంగా అట్టనే. అదేం తక్కువ కాదు, 2 సినిమాలు బాగానే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం మన తెలుగు సినిమా ఫీల్డ్కి 2 హిట్లే. కానీ ఈ సినిమా ఇప్పుడు చేస్తాయి వార్ 2 సినిమా మాత్రం పోయా. ఖచ్చితంగా ఆ సినిమాలో ఎన్ని దేశాలు అయితే చూపించారో అన్ని దేశాల్లో ఈ సినిమా ఒక్కొక్క దేశంలో లక్షల కోట్లు, వేల కోట్లు దాటేస్తుంది. చూసుకోండి, నేను మళ్ళీ వచ్చి మాడతా. రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు దాటి లక్షల కోట్లుగా పోకపోతే అప్పుడు వచ్చి మాడతా సార్.